దశాబ్ది వేడుకలకు కేసీఆర్ వెళతారా లేదా? వెళితే జరగబోయేది ఇదే. అందరి అంచనాలకు తగ్గట్లే ఇటీవల కాలంలో పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మరి ముఖ్యంగా రాజకీయాలలో నాటకీయ పరిణామాలు పూర్తిగా పెరిగిపోయాయి. గతంలో వేర్వేరు పార్టీల అధినేతల మధ్య ఉండే దగ్గరితనం పూర్తిగా కనుమరుగవుతున్న పరిస్థితి. రాజకీయ వైరం వ్యక్తిగత స్థాయిలకు వెళ్లిపోయి చాలా కాలమే అయ్యింది. ఇలాంటి వేళల్లో పెద్దరికంతో వ్యవహరించే పరిస్థితులు తగ్గిపోయాయి. ఇలాంటి వేళ కొత్త సీన్ ఒకటి తెర మీదకు వచ్చింది. అదే తెలంగాణ దశాబ్ది అవతరణ వేడుకలు. తీవ్రమైన భావోద్వేగంతో నిండుకున్న ఈ వేడుకల్ని రేవంత్ సర్కారు నిర్వహిస్తోంది. తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటిస్తూ తీసుకున్న నిర్ణయం, ఆ నిర్ణయాన్ని వాయిదా వేయడం, ఎంతో మంది ప్రాణాలు కోల్పోవడం తదితర పరిణామాల వల్ల కాంగ్రెస్ భారీ మూల్యాన్ని చెల్లించాల్సి వచ్చింది. తెలంగాణలో తాము అధికారంలోకి వస్తామన్న అంచనాకు భిన్నంగా 10 ఏళ్ల పాటు పవర్కు దూరంగా ఉండడమే కాదు, ఒక దశలో పార్టీ ఉనికి సైతం ప్రశ్నార్థకమైన పరిస్థితి. అక్కడి నుండి పుంజుకొని తిరిగి అధికారంలోకి వచ్చింది. మొత్తానికి తెలంగాణ ఏర్పడిన 10వ ఏట అధికార పక్షంగా అవతరించిన కాంగ్రెస్ తమ పార్టీ అధినేత్రి సోనియమ్మను తీసుకొచ్చి ఆమె ఎదుట భారీ ఎత్తున వేడుకల్ని నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ వేడుకలకు విపక్ష నేతగా వ్యవహరిస్తున్న కేసీఆర్ ను సైతం ప్రోటోకాల్ ప్రకారం ఆహ్వానించడం తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం తరపున కేసీఆర్ వద్దకు వెళ్లి ప్రభుత్వ ఆహ్వాన పత్రికను ఆయనకు ఇవ్వడం, అందుకు ఆయన సానుకూలంగా స్పందించినట్లుగా వార్తలొస్తున్నాయి. అయితే ఈ వేడుకలకు కేసీఆర్ వస్తారా లేదా అన్నదే ఇప్పుడు ప్రశ్నగా మారింది. కేసీఆర్ మైండ్ సెట్ ప్రకారం చూస్తే ఈ వేడుకలకు వచ్చే ఛాన్సులు లేవు. అయితే అనూహ్య రీతిలో నిర్ణయాలు తీసుకోవడం, అందరినీ అవాక్కయ్యేలా చేయడం లాంటివి కేసీఆర్ కు సైతం ఇష్టమని చెబుతారు. కానీ తాను విపక్ష నేతగా తెలంగాణ దశాబ్ది వేడుకలకు హాజరవుతారా అన్నది ప్రశ్నే అంటున్నారు. రేవంత్ అధికారాన్ని ఒప్పుకోవడంతో పాటు తాను విపక్ష హోదాలో వెళ్లడానికి కేసీఆర్ ఇష్టపడతారా అన్నది అసలు ప్రశ్న. కేసీఆర్ మైండ్ సెట్ తెలిసిన వారు ఎవరైనా సరే రేవంత్ సర్కారు నిర్వహించే దశాబ్ది వేడుకలకు హాజరు కారు అనే చెబుతారు. అలాంటి అంచనాల్ని వమ్ము చేస్తూ కేసీఆర్ కానీ కార్యక్రమానికి హాజరైతే మాత్రం సీఎం రేవంత్ ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొంటారు. రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానించిన మీదట వచ్చిన కేసీఆర్ కు ఏమాత్రం మర్యాద లభించకపోయినా ఆయనపై పెద్ద ఎత్తున సానుభూతి వ్యక్తమవుతుంది. అదే సమయంలో రేవంత్ సర్కారు తీరును దుమ్మెత్తిపోస్తారు. మరి ఈ పరిస్థితిని తనకు అనుకూలంగా కేసీఆర్ మార్చుకుంటారా లేదా అన్నది తేలాలంటే కాస్త వెయిట్ చేయక తప్పదు.